ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మరోసారి మీ ప్రేళగా మీ పాసందికి రావడానికి అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అద్వితీయ దేవుడు, మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడవు. ఎవరిని సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రం వసిస్తూ అమరత్వం కలిగిన వాడవు. రాజులకే రాజువి, ప్రభులకే ప్రభుడు, దేవతలకే దేవుడు, భూపతులకు అధిపతి కూడా తండ్రి, మీకు స్తోత్రాలు. సమస్తమును బాగుగా చేయగలిగిన వాడు. నేటికి మీ కృప ద్వారా మనం బలపరుస్తూ నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. పాపశాపగ్రస్త మా జీవితాలను ప్రేమించి మీ కుమారుడిని క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి ఆ ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో బలిగావించబడి రక్తమును చిందించడం వలన అనుగ్రహించిన విమోచన, పరిశుద్ధత, నీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రక్షించిన ఆది నుండి వరకు కాపాడుతూ వచ్చినారు. ఈ దినాన మీ ఇంటిలో చేరి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ దినాన ప్రభా వాక్యపట్నం కొరకాయ బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు. కూడి రాగలిగిన ప్రియులను బట్టి వందనాలు. జూమ్ ద్వారా మరి ఈ యొక్క ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా ఎవరైతే మా ప్రియులు మీ వాక్యమును వింటున్నారో వారందరిని బట్టి స్తోత్రములు. వారందరూ కుటుంబాలుగా మీ సన్నిధి కూడి వచ్చి మీ వాక్యమునకు స్థానం ఇచ్చి మీ సన్నిధిని గౌరవించి మీ యొక్క నావును మహింపరిచి మీకు రావాల్సిన ప్రభావమును, ఘనతను, స్తోత్రాన్ని, మహిమను మీకు ఆరోపించినట్లు బిడ్డలు మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దగ్గర నుండి దూరం నుండి చూస్తూ గురించిన వారిని అందరం బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకు. ఎవరికి ఏ మాటలు అవసరమో, ఏ తలంపులు అవసరమో, ఏవి యొక్క దిద్దుబాటు అవసరమో, ఏది అవసరమో హెచ్చరిక మీరే దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని, తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనములు చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనకరంగా చేయమని దేవా. సౌండ్ సిస్టమ్ను ప్రభా, ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనం ఉంచుకో, వాయిద్యాలు వాయించేవారిని జ్ఞాపకం చేసుకో, పాటలు పాడేవారిని బలపరిచి వాడుకుని మహిమ పొందమని, సమస్తం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ దయల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 394, కొత్త పుస్తకం నుండి పాత పుస్తకంలో 391. సాంగ్ నెంబర్ 394, 391. ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. మృతియే పాపపు జీతము, ప్రభు నివరము జీవము. మృతియే పాపపు జీతము, ప్రభు నివరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి కొనేగదా. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి కొనేగదా. మరతువా యేసుని ప్రేమను మరువకు, మరతువా యేసుని ప్రేమను మరువకు.
వెన్నో చెవికి వినబడని వెన్నో కంటికి కనబడని వెన్నో చెవికి వినబడని వెన్నో గ్రహింపశక్యము కానివి నీకై సిద్ధపరచెను గ్రహింపశక్యము కానివి నీకై సిద్ధపరచెను ప్రాణము ఆ సిలువపై బలిగా నీడి నిన్నే గదా ప్రాణము ఆ సిలువపై బలిగా నీడి నిన్నే గదా పేడ చెవిన్ పేటకు యేసుని మాటను పేడ చెవిన్ పేటకు యేసుని మాటను యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును మరణ బలము గలవానిన్ నాశనము చేసెను మరణ బలము గలవానిన్ నాశనము చేసెను మరణ భయములోనున్న వారిని విడిపించెను మరణ భయములోనున్న వారిని విడిపించెను ప్రాణము ఆ సిలువపై బలిగా నీడి నిన్నే గదా ప్రాణము ఆ సిలువపై బలిగా నీడి నిన్నే గదా సమాధాన యేసును చేర్చుకో హృదయమున్ తెరువుము యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణ నీచును యేసు ప్రభువే నీకు రక్షణ నీచును సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచి దేవునితో మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్నే గదా ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి నిన్నే గదా సమాధాన పాడుమికా దేవునితో ఈ క్షణమే సమాధాన పాడుమికా
పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగముందుము. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో, దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో, క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను. క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి కొనెగదా. ప్రాణమున్ ఆ సిలువపై బలిగా నీడి కొనెగదా. వరపడు నీదు భాగమును పొందను. వరపడు నీదు భాగమును పొందను. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్, పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము. ఖర్జూర మట్టాలు చేకొని ధరించుకొను సమూహము. ఖర్జూర మట్టాలు చేకొని దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా. దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా. నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పాట సంఖ్య 465, కొత్త పుస్తకం నుండి పాత పుస్తకంలో 462. కొత్త పుస్తకంలో 465వ పాట, పాత పుస్తకంలో 462.
దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి, రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. నగర ప్రాకారములో ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రాకారములో ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను, ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ముత్యాల గుమ్మములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. ముత్యాల గుమ్మములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికీ మూయబడవు. ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవముతో, ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవముతో. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా.
చూచుండెను నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను గొర్రె పిల్ల సింహాసనం మంచముండును ఆయనే దీపమునాలయమయుండును గొర్రె పిల్ల సింహాసనమంచటుండును ఆయనే దీపమునాలయమయుండును జీవ గ్రంథమందున పేరులున్నవానుచు జీవ గ్రంథమందున పేరులున్నవానుచు మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దయవంతుల కొరకే ఆ నగరం అపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు జయవంతుల కొరకే ఆ నగరం అపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే విజయుల మౌదము క్రీస్తుని రక్తము చే మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను మనము వెళ్ళేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెను కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. దేవుని యొక్క వాక్యములో ఉండి మన యొక్క బైబిల్ స్టడీ వాక్య పఠనము కొరకైన ధ్యానాంశాన్ని మనం చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. 18వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుంటాం. 31వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30-31 వచనాలని కలిసి చదువుకుందాం. మొదటి రాజులు, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18, 30 and 31. మొదటి రాజులు 18వ అధ్యాయము 30-31 వచనాలను కలిసి చదువుతాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని చదవండి భాగాన్ని ప్రభు మన కొరకే దీవించునుగాక. కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని 12 రాళ్ళు తీసుకుని అనే మాటని మనం చదువుతూ ఉన్నాం. 12 రాళ్ళు తీసుకున్నాడు.
ఎవరు తీసుకున్నారు? ఏలియా 12 రాళ్ళు. ఇశ్రాయేలు యొక్క గోత్రమును బట్టి, ఇశ్రాయేలు యాకోబు సంతతి యొక్క గోత్రముల యొక్క లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 12 రాళ్ళు అంటే 12 రాళ్ళేగా. 12 రాళ్ళు అని రాయబడింది ఇక్కడ. మన వాడుక భాషలో 12, బైబిల్ భాషలో 12 రాళ్ళు. ఈ 12 రాళ్ళు 13 తీసుకోవచ్చు కదా, లేకపోతే దావీదు తీసుకున్నాడు కదా గొల్యాతును చంపడానికి 5 నున్నని రాళ్ళని 5 రాళ్ళు తీసుకోవచ్చు కదా, లేకపోతే 7 సంపూర్ణ సంఖ్య కదా, 7 రాళ్ళు తీసుకోవచ్చు కదా. ఎందుకు 12 రాళ్ళు తీసుకున్నాడు? 12 రాళ్ళు అనే ఈ మాట ఆత్మీయముగా మన జీవితాలకు అనేక పాఠాలు నేర్పిస్తుంది. అదే పాఠాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తాం. 12 రాళ్ళు. బైబిల్లో ప్రతి పదానికి ఎంతో అర్థం ఉంది, భావం ఉంది, వర్తమానం కూడా ఉంది. ప్రతి పదానికి, అక్షరానికి కూడా అర్థం ఉంది, భావం ఉంది. ప్రతి అక్షరానికి భావం ఉంది, ప్రతి అక్షరానికి వర్తమానం కూడా ఉంది. అయితే ఇక్కడ 12 రాళ్ళు అనే మాటను మనం గమనిస్తే 12 అనే మాటకు కూడా అద్భుతమైన అర్థం ఉంది, భావం ఉంది, వర్తమానం ఉంది. 12 అనేది బైబిల్లో ఎక్కువ సార్లు మనకి కొన్ని సంఖ్యలు, కొన్ని అంకెలు, కొన్ని సంఖ్యలు చాలా ఎక్కువ పర్యాయాలు కనబడుతూ ఉంటాయి. అలా ఎక్కువ పర్యాయాలు కనబడే ఒక సంఖ్య 12. 12 అనేటువంటి ఈ సంఖ్య ఎక్కువ పర్యాయాలు మనకి బైబిల్ గ్రంథములో తరచుగా కనబడుతుంటుంది. అదేవిధంగా 3 అనే అంకె, తర్వాత 40 అనే అంకె, 7 అనే అంకె, 3 అనే అంకె, 40 అనే సంఖ్య, ఇవి ఎక్కువ పర్యాయాలు మనము చూడగలిగే వారం అంటున్నాం. ఇవి ఎక్కువ పర్యాయాలు కనబడతాయి. మోషే 40, 3 40లు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండెను అని రాయబడింది. 40 దినాలు మోషే కొండ మీద ఉన్నాడు, సీనాయి కొండ మీద ఉన్నాడు. ఇట్లా 40 చాలా పర్యాయాలు మనకు కనబడుతుంటుంది. 3 అనేది చాలా పర్యాయాలు కనబడుతుంది. 7 అనేది చాలా పర్యాయాలు కనబడుతుంది. 7 రంగులు, 7 దినాలు. 7వ దినాన్ని దేవుడు విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచినాడు. 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు కమ్మని నయమానికి చెప్పిన మాట. 7 కన్నులు, 7 గ్రంథాలు, 7 తీర్పులు, 7 దీపస్తంభాలు, 7 పాత్రలు అని, 7 ముద్రలు అని ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగే వారం అంటున్నాం. ఇలా ఈ సంఖ్యలు, ఈ అంకెలు అనేవి బైబిల్లో మనకి అనేక పర్యాయాలు మనకి దృశ్యమవుతూ ఉంటాయి, మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 12 అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో ఆత్మ సంబంధమైన భావగర్భితమైనటువంటి విషయాన్ని 12 అనే అంకెలో మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. ఏంటి 12 అంటే 12 అనే మాట 7 సంపూర్ణతను చూపిస్తుంది అంటారు కదా. 12 అనేటువంటి మాట, 12 అనే మాట అనే సంఖ్య దేవుని యొక్క పరిపూర్ణతను మరియు అధికారమును చూపిస్తుంది. అథారిటీ లేక ఆయన యొక్క పరిపూర్ణత, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి స్వభావాన్ని 12 అనే అంకె చూపిస్తుంది. ఎట్లాగో బైబిల్లో నుండి కొన్ని మాటలని మనం వాక్యపు వెలుగులో మనం చూస్తాం. ఉదాహరణకి పరలోకంలో గనక మనం వెళ్తే పరలోకంలో కనబడే అంతా కూడా 12 కనబడుతుంది. క్రొత్త యెరూషలేము, నూతనమైన యెరూషలేము, ఆ పట్టణము, ఆ పరలోకపు పట్టణము, ఎంతో ప్రభావం కలిగినటువంటి ఆ పట్టణము, ఎంతో సుందరమైన సౌందర్య నగరమైనటువంటి అద్భుత నగరమైన ఆ పరలోక పట్టణములో 12 అనే సంఖ్య ఎక్కువగా మనకు కనబడుతుంది. వాస్తవంగా బైబిల్ మొత్తంలో 12 అనే మాట 187 పర్యాయాలు కనబడుతుంది. 187 పర్యాయాలు బైబిల్లో
12 అనే మాట దర్శనమిస్తుంది. అయితే అన్ని 66 పుస్తకాలలో మనం వెరచి తరచి చూస్తే 187 పర్యాయాలు కనబడితే ఒక్క ప్రకటన గ్రంథములోనే 22 పర్యాయాలు మనకు కనబడుతుంది. 22 పర్యాయాలు 12 అనే మాట మనకి గోచరమవుతుంది. కాబట్టి 12 అనే మాట 22 పర్యాయాలు ఒక్క ప్రకటన గ్రంథంలోనే కనబడుతుంటే అది ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ప్రకటన గ్రంథంలో మనం ఆ 12 పునాదులు, 12 ముత్యాలు, 12 రత్నాలు, లేకపోతే 12 దేవదూతలు అక్కడ ఉన్నారని, 12 అపోస్తలులు, 12 గోత్రకర్తల యొక్క పేర్లు పునాదుల మీదను గుమ్మముల మీదను వ్రాయబడినట్లు 12 ఆ పట్టణము కూడా చచ్చౌకమైనది, అంటే స్క్వేర్. అవి ఆ పట్టణం యొక్క పునాది, ఆ పట్టణం యొక్క విశేషత. 12 గుమ్మములు ఉన్నాయి దానికి. ఇట్లా పరలోకం యొక్క విశేషతను గురించి 12 అని మనం చూడగలుగుతాం. అయితే 12 ఎందుకు అని, అది పరిపూర్ణతను మరియు అధికారాన్ని చూపిస్తుంది. ఒక్క ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. క్రొత్త నిబంధన నుండి పాత నిబంధన నుండి ఆ అధికారము, ఆ ఆధిక్యతను మనం స్పష్టంగా చూడవలసిన వారం అంటున్నాం. మొట్టమొదటి మనుషుడు ఆదాము. ఈ మొట్టమొదటి మనుషుడు ఆదాముని దేవుడు చేశాడు. ఆదాము అవ్వమాట విని పతనమై పాపములో పడిపోతే వారికి పిల్లలు కలిగారు. వారి పిల్లలు అలాగూ వాళ్ళంతా విస్తరించినారు. భూమి నిండా విస్తరించిన తర్వాత వాళ్ళు కూడా చెడిపోయినారు. చెడిపోయినప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నోవహుని ఏర్పాటు చేసుకున్నాడు. నోవహుని ఏర్పాటు చేసుకున్న తర్వాత జలప్రళయములో నోవహు కుటుంబం రక్షించబడింది. నోవహు కుటుంబం రక్షించబడిన తర్వాత నోవహు యొక్క కుటుంబములో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహుకి 3 కుమారులైతే పెద్దవాని పేరు షేము, రెండోవాని పేరు హాము, మూడోవాని పేరు యాపేతు. ఈ షేము, హాము, యాపేతు అనే ముగ్గురులో షేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాపేతుని ఏర్పాటు చేసుకోలేదా? లేకపోతే షేముని ఏర్పాటు చేసుకోలేదా అంటే వారిని విస్తరింపజేసినాడు. షేములో నుండి దేవుడు ఒక గొప్ప ఏర్పాటును తీసుకొచ్చినాడు. ఏంటి ఏర్పాటు అంటే షేములో నుండి అబ్రహాములో నుండి యాకోబు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఏంటి ఆ విషయం అంటే, షేము అనే ఆ మనుషుని దగ్గర నుండి, అంటే న్యూ క్రియేషన్, నూతన సృష్టి. పాత సృష్టి ఆదాము అవ్వలు వారు పాపము చేయటం వలన జలప్రళయముతో దేవుడు తుడిచివేస్తే, ఆ జలప్రళయములో నరులందరూ నశించిపోతే 8 మంది మాత్రమే రక్షించబడితే, ఆ 8 మందిలో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తిలో నుండి ఆ న్యూ క్రియేషన్లో నుండి, ఆ నూతన జనరేషన్లో నుండి, నూతన వంశావళిలో నుండి యాకోబు వరకు 12 తరాలు. షేము నుండి యాకోబు వరకు 12 తరములు. ఏ 12 తరముల యాకోబును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అబ్రహామును పిలిచాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. 25 సంవత్సరాలకి ఒకే ఒక కుమారుని ఇచ్చినాడు. ఇస్సాకు నేను గొప్ప జనంగా అన్నాడు. పెండ్లైన 20 సంవత్సరాలకి 2 కొడుకులను ఇచ్చినాడు. ఆ తదుపరి యాకోబును దేవుడు ఆశీర్వదించి 12వ వాడైన న్యూ జనరేషన్లో నుండి రాబడిన యాకోబులో నుండి 12వ వాడైన వాడిలో నుండి 12 దేవుడు అనుగ్రహించినాడు. ఈ 12వ వానికి ఎంతమంది? 12 మంది. ఎట్లది చూద్దాం రండి. ఆదికాండము 10వ అధ్యాయం, దయచేసి 11వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 11. ఆదికాండము 11వ అధ్యాయం, 11వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. నేను చెప్పిన వచనాన్ని మీరు స్పష్టంగా బైబిల్ తెరిస్తేనే మీకు అర్థమవుద్ది. బైబిల్ తెరవకుండా మీరేదో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, లేకపోతే ఎక్కడో మూలన ముడుక్కొని కూర్చుంటే కాదు. కాళ్ళు ముడుచుకొని కూర్చున్నా, మీ ఇష్టానుసారంగా కూర్చున్న దేవుని వాక్యాన్ని మీరు గ్రహించలేరు, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందలేరు. అందుకే మీరు దైవ భయముతో కూర్చోండి,
దేవుని వాక్యము మీకు అర్థమవుతుంది. దేవుని దీవెనలు మీ జీవితాల్లో కుమరించబడతాయి. క్రమమును దేవుడు చూచేవాడు, శ్రద్ధను దేవుడు చూస్తాడు, ఆసక్తిని చూస్తాడు. కాబట్టి శ్రద్ధ కలిగి వాక్యం విడుదల అవుతున్నప్పుడు నా కొరకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా కొరకు ఏం దాచిపెట్టాడు, నేనేం తెలుసుకోవాలి, నేనేం నేర్చుకోవాలనే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. గురువారమా బైబిల్ స్టడీ వస్తుందిలే, ఆదివారమా ఆరాధన వస్తుందిలే అని అలవాటుగా నువ్వు భావిస్తే నష్టపోయేది నీవే తప్ప మరెవరూ కాదు. దయచేసి క్రమముగా బైబిల్ తెరవండి. ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చెప్తాను. ఆ వచనాల మీద మీ దృష్టి పెడితే నేను చెప్పిన లెక్క, ఈ యొక్క మ్యాథమెటికల్ పార్ట్ మీకు అర్థమవుతుంది. షేము నుండి యాకోబు వరకు 12 తరాలు. ఎట్లది రండి చదువుతున్నాను. 10వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుతున్నాను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల వాడై జలప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. అర్పక్షదు గుర్తుపెట్టుకోండి. షేము 1, 2 అర్పక్షదు. అర్పక్షదు 3 అర్పక్షదు ఎవరిని కన్నాడు అంటే 12వ వచనంలో అర్పక్షదు ఎవరిని కన్నాడో రాశాడు. ఎవరిని కన్నాడంటే 14వ వచనం చూడండి. షేలహు. 1 షేము, 2 అర్పక్షదు, 3 షేలహు, 4 16వ వచనం ఏబెరు. 4 ఏబెరు, 5 పెలెగు. 6 రయ్యు. 6 రయ్యు. 7 సెరుగు. 8 నాహోరు. 9 తెరహు. అదే నాహోరు ఎక్కడంటే 24వ వచనం. 22వ వచనం సెరుగు, 24వ వచనం నాహోరు. 9 తెరహు అంటే 27వ వచనం. తెరహు 27వ వచనంలో రాయబడింది అబ్రహామును కనెను. తెరహు 9, అబ్రహాము 10 మంది. ఇక్కడ అబ్రహాముకి కొడుకు ఇస్సాకు 11, ఇస్సాకు యొక్క కొడుకు యాకోబు 12 మంది. న్యూ క్రియేషన్, న్యూ జనరేషన్లో నోవహు తర్వాత షేమును మనం తీసుకుంటే షేములో నుండి యాకోబుకి 12 మంది. షేములో నుండి యాకోబుకు 12 మంది అయితే ఒక్క యాకోబుకే 12 మంది కుమారులు. 12 మంది కుమారుల పేర్లు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 12 మంది యొక్క కుమారుల పేర్లు ఏవనగా ఆ పేర్లు కూడా మనం చదివితే మంచిది బైబిల్ గ్రంథము నుండే నేను చెప్పే కంటే. 1 దినవృత్తాంతముల గ్రంథము, 1 క్రానికల్స్, 1 దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు కుమారులు అనగా యాకోబు కుమారులు, యాకోబు అని పిలువబడిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన ఇశ్రాయేలు యొక్క కుమారులు రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులోను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలు. 1 దినవృత్తాంతాలు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వీరు యాకోబు యొక్క అనగా ఇశ్రాయేలు యొక్క కుమారులు. రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులోను. వీరు లేయా పిల్లలు. ఆ తరువాత యోసేపు, బెన్యామీను, వీరు రాహేలు యొక్క పిల్లలు. ఆ తర్వాత దాసి యొక్క పిల్లలు, దాసీలకు 2 దాసీలు, జిల్ఫా, బిల్హా, వీళ్ళిద్దరు దాసీలు. వీరిద్దరి యొక్క పిల్లలు దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. కాబట్టి వీరు 6, వారు 6. అంటే లేయా పిల్లలు 6, రాహేలు యొక్క పిల్లలు 2, దాసీల యొక్క పిల్లలు 4. 6 + 2 = 6 + 2 + 4 = 8 + 4 = 12. 12 మంది. 12 మంది పిల్లలు. యాకోబులో నుండి 12 మంది రాగలిగినట్లు దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. అంటే 12వ వాడైన యాకోబులో నుండి 12 మంది వచ్చినారు.
ఎందుకు యాకోబు 12 వాడైనాడు? 12 మందే ఎందుకు ఇచ్చినాడు? ఇంకొక ఇద్దరును ముగ్గురుని ఇస్తే 15 మంది అయ్యేవాళ్ళు కదా. ఇంకో 5గురిని ఇస్తే ఆ 15కి 5 20 మంది అయ్యేవాళ్ళు కదా. అలా కాకపోతే ఇంకో ఇద్దరిని ఇస్తే 24 మంది అయ్యేవారు కదా. ఇంకొక 20 మందికి ఇంకో 4గురిని ఇస్తే 24 మంది అయ్యేవాళ్ళు కదా. 24 మంది అంటే బాగుండేది కదా. 24 పెద్దల్లాగా వాళ్ళు వీళ్ళు లేకుండా వీళ్ళందరినీ అక్కడ పెట్టేసే పని కదా 24 పెద్దల్ని. కాబట్టి 24 ఎందుకు కాలేదు? 12 కదా. 12 ఎందుకు ఏర్పాటు అయిందంటే అది దైవత్వం యొక్క దేవుని యొక్క పరిపూర్ణతను చూపిస్తుంది. రెండవదిగా దేవుని యొక్క అధికారాన్ని చూపిస్తుంది. అందుకే యాకోబును దేవుడు అధికారిగా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. యాకోబును దేవుడు ఏలికగా చేసినాడు. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును, యూదాలో నుండి రాజదండము బయలుదేరినని యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వాడై ఉంటున్నాడు. యాకోబులో నుండే రాజరికము, యూదాలో నుండి రాజదండము, ఈ యూదా యాకోబులో నుండి రావాల్సిన వాడై ఉంటున్నాడు. అలాగూ దేవుడు అధికారాన్ని, అథారిటీని తీసుకొచ్చినట్లు దేవుని వాక్యంలో మనము చదవగలిగే వారమై ఉంటున్నాం. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే అనేక 12లు మనకు కనబడతాయి. చాలా 12లను మనం చూడగలం బైబిల్ గ్రంథంలో. సన్నిధి రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు ఉండాలి. అవి 2 వరుసలుగా ఇటు 6 అటు 6, 2 6లు 2 వరుసలుగా 2 6లు 12 రొట్టెలు అక్కడ పెట్టబడి ఉండాలని మనము దేవుని వాక్యంలో చదవగలిగే వారమై ఉంటున్నాం. అయితే నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి 12 అనే మాటను గురించి మనం చదివితే 12 అనే మాట ఎంతో ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు? 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందికి అధికారం ఇచ్చినాడు. బోధించే అధికారము, స్వస్థపరిచే అధికారము, దయ్యములను వెళ్ళగొట్టే అధికారము 12 మందికి ఇవ్వబడింది. ఎందుకు 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? 13 మందిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. లేకపోతే 10 అంటే అందరికీ బాగుంటుంది కదా, రౌండ్ ఫిగర్ కదా, 10 అనే సంఖ్య మంచిది కదా, 10 బాగుంది కదా, 10 మందిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. 12 మంది ఎందుకని? 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ గల ఉద్దేశం ఏమిటి అంటే ఆయన ఏర్పాటు, ఆయన యొక్క పరిపూర్ణత 12. ఆయన యొక్క పరిపూర్ణత, ఆయన అధికారం ఇచ్చేది ఈ 12 మందికి. అందుకే అది పరిపూర్ణతను చూపిస్తుంది, అధికారమును చూపిస్తుంది అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. మరెవ్వరికీ లేదు ఈ అధికారము. ఈ 12 మందికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించినాడు. 12 మందిలో ఒకడు లేడు. ఒకడెవరు? యూదా, ఇస్కరియోతు యూదా లేడు. తను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మనుషుడు ఉరిపెట్టుకుని చనిపోయినాడు. చనిపోతే 12వ వాడు 11 చాలే అనుకోలేదు. ఆ 12వ వాడి స్థానం కొరకు వాళ్ళు ప్రార్థించి మత్తీయ అనే వ్యక్తిని ఏం చేసుకున్నారు? ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. ఆ స్థానములో తాను పోగొట్టుకున్న పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకాయ 12వ వాడిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఇలాగూ 12 అనే మాటను మనం చదువుకుంటూ వెళ్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాళ్ళు తినగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిల్చబడ్డాయి. 12 గంపలు నిండా ఎత్తిరి అని రాయబడింది. కాబట్టి 12 గంపలు ఎత్తినారు అంటే వాళ్ళు సంపూర్ణంగా ఆ గంపలు తీసుకువెళ్ళగలిగినారు. ఆ సంపూర్ణంగా వాళ్ళు ఆ కార్యమును వాళ్ళు తృప్తి చెందినట్లు, సంపూర్ణంగా తృప్తి చెందిన అనుభవాన్ని మనం చూడగలిగే వారమై ఉంటున్నాం. కాబట్టి ఇలాగూ ప్రభువు అద్భుతమైన కార్యములను చేయగలుగుతూ వచ్చినాడు. ఆయన 12 అనే మాటను మనం చదువుతాం. అంతేకాదు ప్రకటన గ్రంథంలో కూడా 12 అనే మాటని ఇందాక మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి 12 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఎన్నో 12లు మనకు కనబడుతున్నాయి. మనం కూడా ఇందాక పాడుకున్నాం. ముత్యాల గుమ్మాములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. ముత్యాల గుమ్మాములు 12 గలవు, 12 దూతలు అచ్చట నుండిరి. కాబట్టి 12 గుమ్మములు, 12 దేవదూతలు, 12 అపోస్తులు, 12 గోత్రకర్తల పేర్లు అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. 12 రత్నముల చేత పునాదులు వేయబడిన పట్టణం.
అద్భుతమైనటువంటి పట్టణం. ఆ పట్టణము 12 అంటే రేపు ప్రభు అంటాడు, జయించువాణిని నాతో కూడా నేనేం చేస్తాను, నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. నా సింహాసనం మీద వాడు ఆసీనుడవుతాడు. అక్కడ ప్రభువుతో కూడా పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు, పరిశుద్ధులే పరిపాలిస్తారు అని దేవుని వాక్యములో మనం చూస్తాం. అందుకే 12 అనే మాటకి ఎంతో విశేషత ఉంది. అయితే ఈరోజు మన ధ్యానము 12 రాళ్ళు. ఏ రాళ్ళు? ఏ రాళ్ళు? ప్రశస్తమైన రాళ్ళు, సజీవ రాళ్ళు, తర్వాత సజీవ రాళ్ళు, ప్రశస్తమైన రాళ్ళు, ఇంకా నున్నని రాళ్ళు, ఇంకా ఏ రాళ్ళు? దేవుని వాక్యములో నుండి 12 రాళ్ళు. ఈ రాళ్ళు ఏం రాళ్ళో తెలుసా? ప్రశస్తమైన రాళ్ళు కాదు. ఈ రాళ్ళు నున్నని రాళ్ళు కాదు. ఈ రాళ్ళు గుండ్రనివి కావు. ఎలాంటి రాళ్ళు ఇవి? 12 రాళ్ళు. ఏ రాళ్ళు? రండి, దేవుని వాక్యములో నుండి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 30-31 వచనాలు. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 8 వర్స్ 30 and 31. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 30-37 వచనాలు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. ఏబాలు కొండ మీద కట్టించెను. ఏ రాళ్ళు? కారు రాళ్ళు. అంటే చెక్కబడని, నున్ననగా లేని, నకముఖాలుగా ఉన్నటువంటి రాళ్ళు కారు రాళ్ళు. కారు రాళ్ళు తీసుకొచ్చి ఏబాలు కొండ మీద బలిపీఠము కట్టినాడు. ఈ బలిపీఠము కట్టడానికి వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళు కారు రాళ్ళు అనే మాటని మనం గమనిస్తాము. ఏబాలు కొండ మీద ఆశీర్వాదములు వాటన్నిటి కొరకు ఈ రాళ్ళు బలిపీఠము కట్టబడి ఆ కొండ మీద దీవెన వచనాలు చెప్పబడ్డట్లు దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. ఏబాలు కొండ మీద సగం మంది, గెరజీము కొండ మీద సగం మంది ఉండి వారు ఆ రాళ్ల మీద వాక్యములు రాయబడాలని మోషే ఆజ్ఞాపించినాడు. కారు రాళ్లతో చేయబడినటువంటి బలిపీఠము, ఆ రాళ్ళు కారు రాళ్ళు. రెండవదిగా ఆ రాళ్లను గురించి మోషే చెప్పాడు ఒక మాట. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో కొన్ని వచనాలను నేను చదువుతున్నాను, మీరు పరిశీలించండి మీ గ్రంథాలు తెరిచి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు, అంటే 5 వచనాల వరకు. మోషేయు ఇశ్రాయేళ్ల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ వాటి మీద వ్రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేను మీకు ఆజ్ఞాపించు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నము పూయవలెను. 5వ వచనం, అక్కడ నీ దేవుడైన యెహోవా నామమున యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనప పనిముట్టు పడకూడదు. కాబట్టి రాళ్లను తీసుకురావాలి. ఏ రాళ్ళు ఇవి? మీరు దాటు దినమున పెద్ద రాళ్ళు తీసుకురావాలి. పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఏబాలు కొండ మీద నిలవబెట్టి ఏం చేయాలి? సున్నం పూయాలి. సున్నం పూసి ఏం చేయాలా? ఈ వాక్యములను
ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. ఇది ధర్మము. ఎప్పుడు చేయాలో తెలుసా ఈ పని? యోర్దానును దాటిన తర్వాత చేయాలి మీరు ఈ పని. ఎప్పుడు చేయాలి? యోర్దానును దాటిన తర్వాత ఈ పని మీరు చేయాలి. యోర్దానును దాటిన తర్వాత ఈ పని చేసి రాళ్ళను నిలబెట్టి సున్నము పూసి దేవుని వాక్యములు, ధర్మశాస్త్ర వాక్యములు దాని మీద రాయాలి. అవి ఏ రాళ్ళై ఉండాలి తెలుసా? పెద్ద రాళ్ళై ఉండాలి. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టు. ఆ బలిపీఠము ఏ రాళ్ళతో కట్టబడాలో తెలుసా? ఏ రాళ్ళు? కారు రాళ్ళు, ఎనప పనిముట్టు, సుత్తి కానీ, శానము కానీ, ఉలి కానీ, బాడిస కానీ ఏది దానికి తగలకూడదు. ఒకవేళ మనుషులు ఎత్తటానికైనా పారతోనో గుణపంతోనో వాటిని లేపటానికైనా త్రవ్వి తీయటానికైనా గుణపాన్ని ఉపయోగించో, పారను ఉపయోగించో, ఇంకే వస్తువును ఉపయోగించో దానిని మీరు తీయకూడదు. ఇనప పనిముట్టు దానికి ఏమవ్వకూడదో తెలుసా? తగలకూడదు. అటువంటి రాళ్ళు తీసుకొచ్చి అటువంటి ఏ వస్తువు తాకబడని కారు రాళ్లతో ఏం కట్టాలి? బలిపీఠమును కట్టండి అని రాయబడింది. ఏబాలు కొండ మీద రాళ్ళు తీసుకోండి, బలిపీఠాన్ని కట్టండి. ఇనప పనిముట్టు తగలని రాయి. ఇప్పుడు ఉదాహరణకి మనము గోడను కట్టడానికి ఇటుక తీసుకొచ్చినా ఇటుక పెట్టేటప్పుడు ఇనప పనిముట్టు తగలాల్సిందే. ఏంటది? తాపి. అది 35 ముక్క కావాలంటే పూర్తి ఇటుకైతే పర్వాలేదు. 35 ముక్క కావాలంటే ఒక పావు ముక్కను కట్ చేస్తాడు. అరముక్క కావాలంటే అరముక్కను కట్ చేస్తాడు. పావు కావాలంటే పావు ముక్కను కట్ చేస్తాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు పావు ముక్కనేం కట్ చేస్తాములే అని చెప్పి పేర్చేటప్పుడే సొన్నమంతా తీసి దాంట్లో వేస్తారు. వాళ్ళు పనిచేసేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? యజమాని చూస్తున్నాడా లేదా అని చూస్తారు, అటు ఇటు చూస్తారు, లేకపోతే మాటల్లో పెడతారు అవి యజమాని. ఎందుకంటే ఇక్కడ ఒక తాపి నిండా సిమెంట్ మాల్ ఇక్కడ వేసేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అటు ఇటు చూసి చూడలేదని చెప్పి గబాలను పెట్టేసి దాని మీద ఇంకో రాయి వేసేస్తాడు. వాళ్ళు మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. సున్నమంతా పనికి ఇంతైతే చాలని కలుపుకుంటారు. ఆ కలిపిన దాని కొరకే వాళ్ళు పని చేస్తారు. ఒకవేళ మిగిలిపోతే వాళ్ళ ముఖం చూడాలి. ఎవరి ముఖం? ఆ మేస్త్రి ముఖము చూడాలి. ఆ మేస్త్రి యొక్క అవతారం చూడాలి. ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు ఇది మిగిలింది ఎక్కడ రాయాలి, ఎక్కడ పూయాలని చెప్పి, ఎక్కడ చేయాలి, దీన్ని పారేసేయాలా, లేకపోతే ఇసుకలో కలిపేసేయాలా, లేకపోతే ఎక్కడ పూసేయాలి, ఎక్కడ పామేయాలా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇవన్నీ తాపి మేస్త్రులు చేసే పనులు. వాళ్ళందరిని అంటున్నానని కాదు, వాస్తవంగా నేను పరిశీలించిన విషయాలు ఇవన్నీ. కాబట్టి ఇలాగ వాళ్ళు చేస్తూ ఉంటారు, మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ తాపి అనే ఇనప వస్తువు ఏమవుతుంది? అక్కడ తగలాల్సిందే, అక్కడ తగులుతుంది. కాబట్టి అలాంటి వాటిని తగలకుండా ఉన్న రాళ్ళు తీసుకొచ్చి ఏం చేయాలా? బలిపీఠాన్ని నిర్మించాలని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ మనుషుడు ఏలియా ప్రవక్త 12 రాళ్ళు తీసుకొచ్చాడు. 12 ఎందుకు? ఇప్పుడు ఆయన ఉన్నది ఇశ్రాయేల్ దేశము. ఇశ్రాయేల్ దేశములో గోత్రాలు 10 కదా, 10 గోత్రాల వాళ్ళు కదా. 10 రాళ్ళు అయితే చాలదా ఇశ్రాయేల్ దేశానికి? 12 రాళ్ళు కావాల్సిందేనా? 12 రాళ్ళు కావాల్సిందే. ఎందుకు 12 రాళ్ళు అనేదే మన ప్రశ్న. ఎందుకు 12 రాళ్ళు అనేదే మన ప్రశ్న. ఈ ప్రశ్నకు 5 రకాలైన విషయాలను బైబిల్ మనకు బోధిస్తుంది. 12 రాళ్ళు ఎందుకు? 12 రాళ్ళు దేన్ని చూపిస్తుంది? 12 రాళ్ళు ఏం బోధిస్తుంది మనకి అనే విషయాన్ని బైబిల్లో పరిశీలిస్తే 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకి వివరిస్తుంది బైబిల్ గ్రంథం. ఏంటది? రండి. ఇశ్రాయేలీలు మోషే సెలవిచ్చినట్లు యోర్దాన్ను దాటిన తర్వాత మీరు 12 రాళ్ళు తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఎందుకంటే నేను యోర్దాను దాటను. దేవుడు అన్నాడు, నన్ను ఇక్కడే చనిపోమన్నాడు. కాబట్టి నేను యోర్దాను దాటను, యోర్దానుకు దాటలేను. అది మోషేకి తెలుసు ఆ విషయం, నేను యోర్దాను దాటనని. ప్రభువా, యోర్దాను దాటుతానా, మంచి మన్యములో అడుగు పెడతానంటే చాలు చాలు, స్టాప్ అన్నాడు ప్రభు. ఇంకా ఆ విషయం ఎత్తొద్దు, అంతే చాలు, ఇంతే చాలు, ఇంకా ఆ విషయం గురించి నువ్వు మాట్లాడొద్దని ప్రభు అన్నాడు. కాబట్టి యెహోషువని బలపరచు, యెహోషువ వారిని తీసుకువెళ్తాడు. ఇప్పుడు యెహోషువ కాలంలో, మోషే కాలంలో ఐగుప్తు దేశం నుండి విడుదల, ఎర్ర సముద్రము నుండి విడుదల వాళ్ళు పొందినారు. అరణ్యములో ఎంతో చక్కగా నడిపించబడుతూ వచ్చినారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వారు మోయాబు మైదానము నుండి యోర్దాన్ను దాటి గిల్గాల్లో వారు ప్రవేశించవలసి ఉన్నది.
అందుకే యోర్దాన్ను దాటారు. యోర్దాన్ను దాటినప్పుడు దేవుడు చెప్పాడు, యాజకులు మందసాన్ని మోస్తూ మొట్టమొదట వాళ్ళు నీళ్ళల్లో దిగాలి. వాళ్ళ అరికాళ్ళు నీళ్లను తాకగానే యోర్దాన్ నదిలో ఉన్న నీళ్లు సారేతాను వద్దనున్న ఆదామును పురమ దగ్గరకెళ్ళి ఏకరాశిగా నిలబడినప్పుడు ఎప్పుడు దాకా నిలబడ్డాయో తెలుసా? ఇశ్రాయిల్ దాటేదాకా అక్కడ 6 నెలలుగా ఏకరాశిగా నిలబడ్డాయి. ఇక్కడున్న నీళ్ళన్నీ పారిపోయి సముద్రంలో కలవాల్సిన నీళ్ళు సముద్రానికి వెళ్లకుండా మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది యోర్దాను. ముందుకు వెళ్ళాల్సిన యోర్దాను వెనక్కి వెళ్ళిపోవడానికి గల కారణం యెహోషువ యాజకులకు చెప్పాడు. వాళ్ళు మందసాన్ని మోస్తూ వాళ్ళ కాళ్ళు నీటి అంచును మునగగానే యోర్దాను నది నీళ్లు పారిపోయినాయి, వెనక్కి మళ్లించబడ్డాయి. అంటే ఇక్కడ జరిగిన అద్భుతము ఎంతో గొప్ప అద్భుతం. మన ప్రభువు లోకములో ఉన్న సామెతలను కూడా అవి నిజము కావు, అవి సత్యము కాకపోవచ్చేమో అన్నట్టు ఆయన చేయగలడు. నిజము పల్లమెరుగు, నీరు పల్లమెరుగు, నిజము ఎవరెరుగు? దేవుడెరుగు. ఇది ఎంతో మంచి సామెత. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు. ఈ సామెత ఎంతో మంచి సామెత. అందరూ పలుకుతారు, మాట్లాడుతూ ఉంటారు ఈ సామెతను గురించి. అరే, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా దేవుడికి తెలుసురా నిజమని దేవుడికి తెలుసురా. పల్లమేదో ఎవరికి తెలుసు? నీటికి తెలుసురా. నీరు పల్లమెరుగురా, నిజము దేవుడెరుగురా అని పెద్దలు అప్పుడప్పుడు ఈ విషయాన్ని అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర ఉపయోగిస్తారు. అలాంటప్పుడు నిజము దేవుడెరిగినప్పుడు, నీరు పల్లమెరిగినప్పుడు, పల్లానికి ప్రవహించేటువంటి నీరు ఎన్ని యంత్రాలు పెడితే వెనక్కి వెళ్తాయి, ఎన్ని యంత్రాలు పెడితే బయటికి వెళ్తాయి. ఎంత గొప్ప మిషనరీ వచ్చి లాక్కెళ్తే కానీ అవి ఎక్కడికో వెళ్ళి సారేతార్ దగ్గరనున్న ఆదామనే పురములో రాశిగా పోయబడ్డాయి. అంటే ఎట్లా పోయబడ్డాయి? అవి మెరక నుండి కదా దిగువకు నీళ్ళు వచ్చేది. అలాంటిది ప్రభు యొక్క దాసులు యాజకులు మందసాన్ని మోస్తూ కాళ్ళు నిలబెట్టగానే, కాళ్ళు నీళ్లను తాకగానే ఆ నీళ్ళన్నీ పారిపోయినాయి. మన ప్రభు మాటకు నీరు లోబడుతుంది, మన ప్రభు మాటకి గాలి లోబడుతుంది, మన ప్రభు మాటకి అలలు లోబడతాయి, సముద్రపు పొంగు లోబడుతుంది. మన ప్రభువు అద్భుతమైన వాడు. ఆయన మాట ప్రభావం కలిగినది, శక్తి కలిగిన మాట. ఆ మాటకు సమస్తము లోబడతాయి. కాబట్టి ఆ నీరు ప్రవహించింది. అక్కడికి నీరు వెనక్కి మళ్లించబడి రాశిగా పోయబడ్డాయి. యాజకులు యోర్దాన్ నది మధ్యకెళ్ళి నిలబడినప్పుడు యెహోషువ చెప్పాడు, ఒక్కొక్క గోత్రానికి ఒక పెద్ద మనిషిని ఏర్పాటు చేసినాడు. ఆ పెద్ద మనిషి ఆ యొక్క యాజకులు ఎక్కడైతే నిలబడ్డారో ఆ నిలబడిన స్థలము నుండి 12 రాళ్ళు తీసుకురావాలి. 12 రాళ్ళు తీసుకొచ్చి గిల్గాలులో మీరు ఎక్కడైతే బస చేస్తారో ఆ బస చేసిన స్థలములో ఆ 12 రాళ్ళను నిలబెట్టాలి. ఏమి నిలబెట్టాలి? 12 రాళ్ళను నిలబెట్టాలి. ఎక్కడ? బస చేసిన స్థలములో 12 రాళ్ళు. బస చేసిన స్థలములో 12 రాళ్ళు ఒక్కటేనా అంటే కాదు. ఎక్కడైతే యాజకులు నిలబడ్డారో అక్కడ 12 రాళ్ళు నిలబెట్టాలి. అక్కడ కూడా 12 రాళ్ళు నిలబెట్టాలి. వాళ్ళు నిలబడిన చోట 12 రాళ్ళు, వారు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడి నుండి 12 రాళ్ళు తీసుకొచ్చి బస చేసిన చోట 12 రాళ్ళు నిలబెట్టాలి. ఎందుకు 12? ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి చొప్పున తీసుకొచ్చి అక్కడ నిలబెట్టండి. రండి, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు. 3వ వచనం నుండి 2వ వచనం నుండి చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతున్నాం. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిపిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. వాటిని నిలబెట్టుడని ఏం చేయము? ఆజ్ఞాపించుము. ఎక్కడి నుండి తీసుకురావాలి? ఎక్కడి నుండి? యాజకులు నిలిచిన చోట నుండి అనగా యోర్దాను నడుమ అంటే మధ్య నుండి 12 రాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాలి? ఎక్కడ?
12 రాళ్ళను తీసి వాటిని ఎక్కడ నిలబెట్టాలి? ఎక్కడ? మీరు బస చేసిన చోట. ఈరోజు రాత్రి మీరు ఎక్కడైతే బస చేస్తారో అక్కడ మీరేం చేయాలా? వాటిని నిలబెట్టండి. 12 రాళ్ళను నిలబెట్టండి. 12 రాళ్ళను వాళ్ళు నిలబెట్టినారు. తిరిగి రెండవదిగా 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లను ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్ళు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాలై ఉండెను. 8వ వచనం. అందుకే దీన్ని చేయవలను, యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిరి. యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళు తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయి యాజకుల కాళ్ళు యోర్దాను నడుము నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టించను. యోర్దాను ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టి 9వ వచనం. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టించాను. అంటే వాళ్ళు ఎక్కడైతే యోర్దాను నడుమ నిలబడ్డారో అక్కడ 12 రాళ్ళు నిలబెట్టించినాడు. ఎక్కడ? యోర్దాను నడుమ 12 రాళ్ళను నిలబెట్టించినాడు. తర్వాత ముందుగా ఏం తీసుకురాబడ్డాయి? 12 రాళ్ళు తీసుకురాబడ్డాయి. ఆ తర్వాత యాజకులు బయలుదేరి వచ్చే ముందు మళ్ళీ అక్కడ ఏం చేయబడ్డాయి? 12 రాళ్ళు నిలబెట్టబడ్డాయి. ఇవెందుకు అని అంటారు రేపొద్దున మీ పిల్లలు. 12 రాళ్ళు ఎందుకు? ఈ 12 రాళ్ళు 12 రాళ్ళు ఏం చూపిస్తుంది? 12 రాళ్ళకు గల కారణం ఏంటి? 12 రాళ్ళు అంటే అర్థం ఏంటి? ఏంటి భావము? మొట్టమొదటి సందర్భం 12 రాళ్ళు ఏం చూపిస్తున్నవి, ఏమి నేర్పిస్తున్నవి అంటే మొదటి అర్థము నేను చదువుతున్నాను. 7వ వచనాన్ని చదువుతున్నాను. 7వ వచనం. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఏమై ఉండును? ఆనవాలై ఉండును. ఈ రాళ్ళు ఆనవాలు అంటే జ్ఞాపకార్థముగా. ఎప్పటి వరకు? చిరకాలం వరకు. మొట్టమొదటిగా ఈ రాళ్ళు ఎందుకు అంటే ఇది జ్ఞాపకార్థము, మెమరబుల్. ఇది జ్ఞాపకార్థముగా. ఏంటి జ్ఞాపకార్థం? మా దేవుడు యోర్దానుని దాటించాడు అని చెప్పడానికి జ్ఞాపకార్థం. ఇది చిరకాలం వరకు. మీ పిల్లలు అడుగుతారు, ఏంటి నాన్న ఈ 12 రాళ్ళు? మీ పిల్లలు, మీ తర్వాత సంతతి వాళ్ళు అడుగుతారు, ఏంటి రాళ్ళు అంటే వాళ్ళకి ఏం చెప్పాలి? వారి కోసం మళ్ళా యోర్దానుని దాటించి తీసుకురావాలా? నూతనమైన జనాంగాన్ని అక్కర్లేదు. వాళ్ళకి ఇది చూపిస్తే చాలు. ఏది చూపిస్తే చాలు? ఈ రాళ్ళు చూపిస్తే చాలు. ఏంటి నాన్న? ఏంటి తాతయ్య? ఈ రాళ్ళు ఏంటి తాతయ్య అంటే ఈ రాళ్ళు జ్ఞాపకార్థంగా పెట్టాము నాన్న. ఏంటి జ్ఞాపకార్థం నాన్న అంటే చిరకాలము జ్ఞాపకార్థంగా ఆనవాలుగా ఈ రాళ్ళను దేవుడు పెట్టమన్నాడు. ఎందుకు అంటే 2వ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ సందర్భము? 6వ వచనాన్ని చదువుతున్నాను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడ్డాయి. అంటే నీళ్లను ఏకరాశిగా నిలబెట్టాడు. నీళ్లను ఏకరాశిగా నిలబెట్టాడు. దీనికంటే 6వ వచనము కంటే 24వ వచనంలో బహుస్పష్టంగా రాయబడింది. అది చదువుతాం రండి. 24వ వచనం, 4వ అధ్యాయం 24వ వచనం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేయునట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియచేయవలెను. ఏమని తెలియజేయాలి తెలుసా? మీ పిల్లలు అడుగుతారు, మీ కుమారులు అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి తెలుసా? మీ దేవుడైన యెహోవా మా ఎదుట ఎర్ర సముద్రమును ఏం చేసెను? ఎండ చేసెను. యోర్దాను ఏంటి? మీరు దాటు వరకు యోర్దాను నీళ్లను ఎండ చేసెను. ఏమేమి ఎండ చేసినాడు? ఎర్ర సముద్రాన్ని ఎండ చేసినాడు. తర్వాత యోర్దాన్ని ఎండ చేసినాడని మా ఎదుట ఎవరు? మీ దేవుడు.
పిల్లలకి దేవుడిని ఆపాదిస్తున్నారు. ఏమని ఆపాదిస్తున్నారు తెలుసా? మా ఎదుట మీ దేవుడు, మాకు దేవుడే, మా దేవుడే, కానీ మీకు కూడా ఏమైనాడైనా దేవుడైనాడు. మా ఎదుట మీ దేవుడు, మీ దేవుడు మా ఎదుట ఎర్ర సముద్రముని ఎండ చేసినాడు. మేము దాటు వరకు యోర్దానుని ఏం చేసినాడు? ఎండ చేసినాడు. అంటే ఏం చూపిస్తుంది ఇక్కడ? ఏం చూపించబడుతుందంటే ఎర్ర సముద్రము ఎండిపోయిన సంగతి ఆ రాళ్ళు చూపిస్తాయి. యోర్దాను నది ఏకరాశిగా నిలబడిన సంగతి, యోర్దాను నది ఎండిపోయిన సంగతి ఆ రాళ్ళు చూపిస్తున్నాయి. రెండో విషయము, ఎర్ర సముద్రం ఎండిపోయిన సంగతిని ఆ రాళ్ళు చూపిస్తున్నాయి. ఎర్ర సముద్రాన్ని దాటి యోర్దానుకు వచ్చి యోర్దాన్ని కూడా దాటిన సంగతిని, సందర్భాన్ని ఆ రాళ్ళు చూపిస్తున్నాయి. మొట్టమొదటిగా అవి జ్ఞాపకార్థంగా, చిరకాలము జ్ఞాపకార్థముగా, సూచనగా, ఏ సైన్. అంతేకాదు అది ఆనవాలు. ఏంటి ఆనవాలు? యోర్దాను నది ఎండిపోయింది అని చెప్పడానికి. యోర్దాను నది మేము దాటు వరకు ప్రవహింపలేదు, ఏకరాశిగా నిలబడింది, వెనక్కి మళ్ళీ పడింది అంటానికి అది ఒక సూచన. రెండు, ఎర్ర సముద్రము యోర్దాను నది ఎండిపోయింది అనడానికి ఏమైంది? అది కారణమైంది. ఆ రాళ్ళు ఎర్ర సముద్రాన్ని చూపిస్తున్నాయి, ఆ రాళ్ళు యోర్దాను నదిని కూడా ఎండిపోయినట్లుగా చేసినట్లు ఆ రాళ్ళు చూపిస్తున్నాయి. మూడో సందర్భము, ఆ రాళ్ళు ఏం చూపిస్తున్నాయి? ఆ 12 రాళ్ళు ఏం చూపిస్తున్నాయి? రండి, దేవుని వాక్యములో నుండి ఆ 12 రాళ్ళు చూపిస్తున్న సందర్భాన్ని దేవుని వాక్యములో మనం చదువుతాం. ఆ సందర్భమే 23వ వచనాన్ని చదువుతున్నాను. 23వ వచనం, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్లు. మూడో సందర్భము, యెహోవా బాహువు ఏమైనదని? బలమైనదని లోకులందరూ తెలుసుకున్నట్లుగా, భూజనులందరూ తెలుసుకున్నట్లుగా, భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా ఆ 12 రాళ్ళను అక్కడ పెట్టండి. 12 రాళ్ళు పెట్టడానికి కారణం మీరే కాదు, మీ పిల్లలే కాదు. ఇశ్రాయేల్ దేశానికి హోలీ ల్యాండ్ టూర్ అని వస్తారు. హోలీ ల్యాండ్ టూర్ అని 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈ రాళ్ళేంటి అంటే చెప్పండి ఏమని? యెహోవా బాహువు బలమైనదని, యెహోవా బాహువు బలమైనదని, శక్తి కలిగిందని, యెహోవా ఇదిగో ఈ యోర్దాను నదిని ఇశ్రాయేలీలు దాటు వరకు ఎక్కడికో మళ్ళించి అక్కడ నిలబెట్టాడని చెప్పడానికి ఆ రాళ్ళు ఉంటాయి. నేటికి ఆ రాళ్ళు ఉన్నాయి. నేటికి ఏమైంది? నేటికి ఆ రాళ్ళు ఉన్నవి. చదువుతాము. 9వ వచనం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్ళను నిలబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ఎక్కడున్నవి? ఇవి అర్థం కాక కొన్నిసార్లు మనం ఇలా అనుకోవచ్చు, 12 రాళ్ళు అక్కడ నిలబెట్టించి కొద్దిసేపు అక్కడ ఉంచి ఆ రాళ్ళని పీక్కొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారని. కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యోర్దానులో ఆ యొక్క యాజకుల మధ్యలో నిలబడగానే 12 రాళ్ళు తీసుకొచ్చి 12 మంది పెద్దలు మోసుకొచ్చి బస చేసిన చోట పెట్టారు, బస చేయబోయే చోట పెట్టారు. తర్వాత యాజకులు వచ్చే ముందు, ఇశ్రాయేల్ అందరూ దాటిపోయిన తర్వాత యాజకులు వచ్చే ముందు యాజకులు నిలబడిన చోట 12 రాళ్ళు నిలబెట్టారు. ఇక్కడ ఓ మాట గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు వాళ్ళు యోర్దాను నదిని దాటుట పూర్తయిన తర్వాత అప్పుడు యాజకులు మళ్ళీ వచ్చిన యాజకులు వాళ్ళు కూడా దాటారు యోర్దాను నదిని. వాళ్ళందరూ దాటుట ముగించిన తర్వాత, అయిపోయిన తర్వాత యాజకులు కూడా యోర్దాను నదిని దాటారు. దాటిన తర్వాత ఏమైందో తెలుసా? మళ్ళీ యోర్దాను నది దాని స్థానంలో అది మరలా ప్రవహించింది. మరలా ప్రవహించినప్పుడు అటువైపు ఒడ్డున ఇటువైపు ఒడ్డున ప్రవాహం అంతగా ఉండదు, నడుమ ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు ఈ రాళ్ళు వెళ్ళిపోవాలి కదా, ప్రవహించాలి కదా, ఈ రాళ్ళు చెదిరిపోవాలి కదా, కొట్టుకుపోవాలి కదా, ప్రవాహములో ఎక్కడికో వెళ్ళిపోవాలి కదా, స్థానం దాటిపోవాలి కదా. నేటి వరకు అవి అక్కడ ఉన్నాయి. అంటే ప్రభు ఏదైతే నిలబెడతాడో అది నిలబడుతుంది. ప్రభు నిలబెట్టింది. ప్రభు నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. ప్రభువు నాటిన ప్రతి రాయి నిలబడుతుంది. కాబట్టి అట్లా ప్రభువు నిలబెట్టాడు. అక్కడ రాయబడింది. ఎక్కడ రాయబడిందో తెలుసా? ఎక్కడ రాళ్ళ గురించి చెప్పాడో తెలుసా? యాజకులు యోర్దాను నడుమ నిలిచిన చోట
12 రాళ్ళు నిలబెట్టించను, అవి నేటి వరకు అక్కడున్నాయి. అంటే దేవుని యొక్క బాహు, దేవుని కార్యాలు, దేవుని యొక్క ప్రభావము ఎంత గొప్పదో. ఈ గొప్పదైన దేవుని కార్యాలని చక్కగా మనం చూడగలుగుతున్నాం, ఈ దినాల్లో చక్కగా ధ్యానించగలుగుతున్నాం, వివరించగలుగుతున్నాం. అద్భుతమైనటువంటి విధానం. అందుకని ఆ 12 రాళ్ళ యొక్క విశేషత ఎంతో ఎంతో గొప్పది. దేవుని మహాత్మ్యం కనబడుతుంది అక్కడ. అందుకే ప్రభు అన్నాడు, ఇవేంటి అంటే యెహోవా బాహు ఎంత గొప్పదో, యెహోవా బాహు ఎంత మహాత్మ్యమైనదో, ఎంత ప్రభావం కలిగిందో వారికి తెలవాలంటే ఆ రాళ్ళు అక్కడ ఉండాలి. అందుకే 12 రాళ్ళు చూపించబడుతున్నాయి. తిరిగి 4వదిగా ఆ రాళ్ళు దేన్ని చూపిస్తున్నాయి? మొట్టమొదటిగా జ్ఞాపకార్థంగాను ఆనవాలుగా ఉంటాయి. ఆనవాలుగా ఉండేదానికి ఆ 12 రాళ్ళు. 2 ఎర్ర సముద్రము, యోర్దాను నది ఎండ చేయబడిందని తెలియజేసేటువంటి రాళ్ళు. 3 యెహోవా బాహువు ఎంత ప్రభావం కలిగిందో, బలమైనదో చూపించేదానికే ఆ రాళ్ళు అక్కడ పెట్టబడ్డాయి. 4:24 వచనం, మీరెల్లప్పుడూ 4వ అధ్యాయం యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 24 వచనం, మీరెల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు ఎల్లప్పుడూ యెహోవా యందు ఏమి నిలపటానికి? భయభక్తులు నిలవడానికి. యోర్దాను నదికి వెళ్ళావా? యెరూషలేము యాత్రకి వెళ్ళావా? యోర్దాను నది దగ్గరికి వెళ్ళావా? ఈ రాళ్ళను చూసావా? చూసిన తర్వాత భయభక్తులు నేర్చుకున్నావా? యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళను చూస్తే ఎల్లప్పుడూ యెహోవా యందు ఏమి నిలపాలి? వాళ్ళు భయభక్తులు నిలవాలి. మా ప్రభు ఎర్ర సముద్రాన్ని ఎండజేసినాడంట, యోర్దాను నదిని కూడా ఎండజేసినాడంట మా పితరుల కాలంలో అని. మనము ఆ రాళ్లను బట్టి భయభక్తులు నిలుపుట ఆవశ్యకము. మనము చూడలేదు, చాలామంది వెళ్ళి చూచినారు. వారికంటే నువ్వు ధన్యుడు అని నేను చెప్తున్నాను. చూచి నమ్మిన వారికంటే ఎవరు ధన్యులు? చూడక నమ్మిన వారు ధన్యులు. బైబిల్లో ఉన్న విషయాలకు మూలలు, ఆయా అపార్థాలు జోడించి రకరకాలుగా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కానీ మనము చేయవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి మాట వాస్తవమైన మాట, ప్రతి మాట సత్యమైన మాట అని మనం నమ్మినప్పుడు మనము ఆ భాగ్యమును, ఆ ధన్యతను మనము పొందగలిగే వారమై ఉంటున్నాం. కాబట్టి 4 విషయాలు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. మొదటి విషయం ఏంటి? జ్ఞాపకార్థంగా ఆనవాలుగా ఉండాలి ఇశ్రాయేలు ప్రజలకు. 2 ఎర్ర సముద్రం ఎండజేసినది, యోర్దాను నదిని ఎండజేసిన దానికి సూచనగా అవి అక్కడ ఉండాలి. 3 యెహోవా బాహువు ఎంత బలమైనదో భూనివాసులందరూ తెలుసుకున్నట్లు అవి అక్కడ ఉండాలి. 4 ఆ 12 రాళ్ళు దేన్ని చూపిస్తున్నాయి అంటే నిత్యము యెహోవా యందు ఏం నిలపాలి? భయభక్తులు నిలపాలి. భయభక్తులు నిలపాలి. చాలామంది వెళ్తున్నారు, 12 రాళ్ళు చూపిస్తున్నారు, కానీ భయభక్తులు నిలపట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు భయభక్తులు నిలపలేదు. భయభక్తులు నిలుపుటకే అక్కడ రాయబడ్డాయి. అంటే ఆ రాళ్ళు నిలబడినాయి అని మనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందో తెలుసా? ఎర్ర సముద్రం ఎండిపోయిన సంగతి మనకు తెలియదు, కానీ ఎండిపోయిందంట అనే అనుభూతిని మనం పొందగలుగుతున్నాం ఇక్కడుండి. అంతేకాదు, యోర్దాను నది ఎండిపోయిందంట, మనం చూడలా, యోర్దాను నది ఎట్టుంటుందో మనకు తెలియదు, కానీ ఆ 12 రాళ్ళ గురించి చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఏమనో తెలుసా? నిజముగా యోర్దాను నది ఎండిపోయిందంట అనే అనుభూతి మనకు కలుగుతుంది. అంతేకాదు, ఇవి చదివినప్పుడు మనకేమొస్తుందో తెలుసా? భయభక్తులు వస్తున్నాయి. అందుకే భయభక్తులు నిలపడానికే ఈ రాళ్ళు. ఎన్ని రాళ్ళు? 12. ఒకటి -11 కాదు, ఒకటి +13 కాదు, 12 మాత్రమే. 12 రాళ్ళను ఏర్పాటు చేస్తున్నాడు. 5వదిగా ఇప్పుడు ఏలియా ప్రవక్త, ఆయన కూడా ఏం తీసుకున్నాడో తెలుసా? 12 రాళ్ళు. 12 రాళ్ళు తీసుకున్నాడు. ఏంటి 12 రాళ్ళు? ఇశ్రాయేలీయుల యొక్క ఐక్యతను చూపించడానికి 12 రాళ్ళు తీసుకున్నాడు. రెహబాము కాలంలో, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో దేశము విభాగించబడింది. దేవుడు యాకోబు 12వ వాడు షేము నుండి, 12వ వాడైన యాకోబులో నుండి 12 గోత్రాలను తీసుకొస్తే 12 గోత్రాలు విడిపోయినాయి. ఎందుకు విడిపోయినాయో తెలుసా? విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?
రెహబాము, సొలొమోను యొక్క పరిపాలన బాగోలేదు, చెడు నడత నడిచినాడు. ఆ తర్వాత నుండి రెహబాము కూడా జ్ఞానం లేనటువంటి రాజు అయినాడు, వివేకం లేని వాడయ్యాడు. ఆయన ఎంత వివేకము గలవాడో సొలొమోను, అంత వివేకము లేనటువంటి వాడు మనుషుడు. ఎవరు? రెహబాము. అతని కాలములో దేశము గోత్రాలు విభాగించబడ్డాయి. 10 గోత్రాలు 10 తునకలు ఒకనికి ఇవ్వబడ్డాయి. ఆయనే యెరోబాము. దేశం విభాగించబడింది. ఆ దేశం పేరు ఇప్పుడు 2 పేర్లుగా పిలువబడుతుంది. ఒకటి యూదా దేశము, 2 ఇశ్రాయేలు దేశము. యూదా దేశానికి దావీదు సంతతి వారు రాజులు, ఇశ్రాయేలు దేశానికి యెరోబాము, ఆ తర్వాత అతని కుమారులు. వాళ్ళ మీద ఉన్న శాపము ఉన్నంత వరకు వాళ్ళ పరిపాలన. ఆ తర్వాత వాడిని చంపి ఇంకోడు, వాడిని చంపి ఇంకోడు, వాడిని చంపి ఇంకోడు, అట్లా రాజులుగా చేయబడుతూ వచ్చినారు ఇశ్రాయేలీలకి. ఇప్పుడు ఇశ్రాయేలీలు 10 గోత్రాల వాళ్ళు కదా, 10 గోత్రాల వాళ్ళను 10 రాళ్ళు పెట్టుకొని బలిపీఠం కట్టేసుకుంటే సరిపోయేది కదా. కాదు, ఈ దేవుడు విడగొట్టువాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఐక్యత కలిగినటువంటి వాడు. ఈ దేవుడు ఎవరు? ఐక్యతను కోరుకునేవాడు. ఐక్యత అనేది ఎంతో శ్రేష్టమైనది. ఐక్యతగా ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ దేవుడు పనిచేస్తాడు. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు పనిచేస్తాడు. 12 రాళ్ళు ఏం చూపిస్తున్నాయో తెలుసా? ఐక్యతను చూపిస్తున్నాయి. ఐక్యత అంటే ఈ దేవుడు ఇశ్రాయేలు దేవుడు, ఈ దేవుడు యూదా వారికి దేవుడే, ఇశ్రాయేలు వారికి కూడా దేవుడే. ఈ దేవుడు ఐక్యతను చూపించే దేవుడు, ఐక్యతను కోరుకునే దేవుడు. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాసినాడు, ఐక్యతాయే నాభిలాష నాదు చేదును తొలగించుము. పాటలు పాడతాం, బాగా పాడతాం, ఐక్యతయే నా అభిలాష అని. ఇంకో పాట కూడా ఉంది, సహోదరులు ఐక్యత కల్గి వసించుట, కల్గి వసించుట ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. పాటలైతే నాకు తెలిసి ఏ సహవాసం వాళ్ళు కూడా ఈ పాట పాడరు. ఎందుకంటే ఈ పాటని కీర్తన గ్రంథంలో రాయబడింది కదా. ఏ కీర్తన? మనందరికీ టక్కును గుర్తొచ్చేసేటువంటి కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, 133వ కీర్తన, 133, 133. ఈ పాటని మనోళ్ళు చక్కగా రాశారు. మనోళ్ళు అంటే మన సహవాసములో ఉన్నవాళ్ళు. ఒక దైవజనుడు రాసినాడు ఈ పాటని. మనకి తెలిసినట్టు మనం పాడినట్టు ఇంక ఏ సహవాసము ఏ డినామినేషన్ వాళ్ళు పాడరు. కానీ మన సహవాసములో మరి ఈ పాటకి ఎంత విలువిస్తాం, ఎంత గౌరవిస్తాము అనేది పాడుట వలన కాదు, దేనివలన? ఆచరించడం వలన అర్థమవుతుంది, గ్రహిస్తాము. కాబట్టే గొప్పగా పాడొచ్చు మనం, కానీ పాడుట గొప్ప కాదు. ఏది గొప్ప? ఆచరణ గొప్ప. ఆచరిస్తామా అని. ఎవ్వరికి లేనంత ఆత్మీయమైనటువంటి గ్రహింపుతో ఈ పాట రాయబడింది. ఆ పాట మనకే ఇవ్వబడింది, మనమే పాడతాం. మన పుస్తకాల్లో కూడా ప్రింట్ చేయబడింది. మనం ఎంతో చక్కగా పాడుకుంటాం, కానీ దాన్ని ఆచరిస్తామా అని. అందుకు ఒక ఆయన అన్నాడు, పాటలు బాగా పాడతారంట కానీ అబద్ధాలు ఆడరంట క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట కానీ అబద్ధాలు పాడతారంట. ఏం పాడతారు? అబద్ధాలు పాడతారంట. ఆడరు అబద్ధాలు, కానీ అబద్ధాలు పాడతారు. అంటే నిజమేగా, వాస్తవమే అయి ఉండొచ్చు. చాలా పర్యాయాలు మనం ఎన్నెన్నో పాటలు పాడుతూ ఉంటాం. అవి మనం అర్థం చేసుకుని పాడితే, నేను ఈ పాట పాడటానికి అర్హుడినేనా? ఈ పాటని పాడటానికి నా స్థితి తగినదేనా? నా సాక్ష్యము ఈ పాట పాడటానికి సరైనదేనా? ఈ పాట పాడటానికి నేను తగినవాడనేనా అని బేరీజు వేసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. పాట ఆయన రాశాడు, నేను వాక్యం చెప్పాను, ఆ పాటకి తగ్గట్టు నేనేం చేయాలా? ఆ వాక్యానికి తగ్గట్టు నేను పాడేయాలి. కాబట్టి పాడేస్తున్నా. కానీ నన్ను నేను ఆ పాటలో చూసుకుంటే ఆ పాట నా నోటి నుండి రావటానికి నాకు అర్హత ఉందా అని.
పాటలు పాడేటప్పుడు కూడా గ్రహింపుతో మనం పాడదాం. కాబట్టి ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు పనిచేస్తాడు. ఐక్యత. చెదరగొట్టుట ఎవరి పని? అపవాది పని చెదరగొట్టుట. మీ విరోధి అయిన అపవాది చెదరగొట్టడానికి, సహోదరుల మీద ఏం మోపటానికి? నేరం మోపటానికి, చెదరగొట్టడానికి వాడు పూనుకున్నాడు. చెదరగొట్టుట వాడి పని. ఐక్యపరచుట ఎవరి పని? దేవుని పని. ఐక్యతను చూపిస్తుంది. 10 రాళ్ళు కాదు 12 తీసుకున్నాడు. బలిపీఠాన్ని బాగు చేసినాడు. ఎప్పుడైతే బలిపీఠం బాగు చేయబడిందో 12 రాళ్ళు యెహోవా హస్తము యొక్క, యెహోవా బాహు బలమైనది, యెహోవా కార్యాలు గొప్పవి. ఎర్ర సముద్రాన్ని ఎండజేసిన, యోర్దాను నదిని ఎండజేసిన ఆ దేవుడు ఈ 12 రాళ్ల మీద నుండి ఆ మాంసమును దహించుటకై ఆకాశమును ఏం కురిపించినాడో తెలుసా? అగ్నిని కురిపించినాడు. ఏం చేస్తే? ఐక్యత. ఫస్ట్ ఐక్యత తెచ్చుకో, ఆ తర్వాత ప్రార్థన చేయి. ఐక్యత తెచ్చుకో, ఆ తర్వాత ఆరాధన చేయి. ఐక్యతగా ఉండు, ఆ తర్వాత నీ అర్పణ అర్పించు. ఐక్యతగా ఉండు, అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడు. ఐక్యత లేకుండా నీ జీవితంలో, మన జీవితాలు ఏం చేసినా అది శూన్యమే. అందుకే ఈ దినాన మన జీవితాల్లో ఒక తీర్మానం చేసుకుందాం. ఐక్యత అవసరం. ఐక్యతగా ఉన్న చోట దేవుడు పనిచేస్తాడు. నీ కుటుంబంలో భార్యకు భర్తకు ఐక్యత లేదా? పిల్లలకు మధ్య ఐక్యత లేదా? మీ కుటుంబంలో ఒకరికొకరి మీద ఐక్యత లేదా? అందుకే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూడలేకపోతున్నావు. దేవుని యొక్క మహాత్మ్యమును అనుభవించలేకపోతున్నావు. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోనే పోతున్నావు. ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నించాయి. ఐక్యత అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఈ మనుషుడు ఆ 12 రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠాన్ని బాగు చేసినాడు. అక్కడే ఉన్నాయి రాళ్ళు. ఆ రాళ్లతోనే బలిపీఠాన్ని కట్టినాడు, బాగు చేసినాడు. బాగు చేసి అప్పుడు కదా ప్రార్థించినప్పుడు ఆకాశం అగ్ని దిగి గొప్ప కార్యం జరిగించి దేవుడు, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని రుజువు కాబడి, బయలు కాదు యెహోవాయే దేవుడిని చాటించబడింది. అందుకే 12 రాళ్ళు అంటే పరిపూర్ణతను చూపిస్తుంది. 12 అనే మాట అధికారాన్ని చూపిస్తుంది. 12 రాళ్ళు ఒకటి జ్ఞాపకార్థముగా ఆనవాలుగా ఉంచబడ్డాయి. 12 రాళ్ళు ఎందుకు ఉంచబడ్డాయో తెలుసా? ఎర్ర సముద్రము, యోర్దాను నది ఎండిపోయిన సంగతిని చూపిస్తున్నాయి. 12 రాళ్ళు ఏం చూపిస్తున్నాయో తెలుసా? ఏం చూపిస్తున్నాయి? దేవుని యొక్క బాహు బలమైనదని చూపిస్తుంది. 12 రాళ్ళు ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? యెహోవాకు నిత్యము మనం ఏం చూపాలి? భయభక్తులు చూపాలి. 12 రాళ్ళు ఏం చూపిస్తున్నాయో తెలుసా? ఐక్యతను చూపిస్తున్నాయి. ఐక్యముగా ఉండాలని చూపిస్తుంది. వేరువేరుగా ఉండొద్దు. మన దేవుడు ఎవరో తెలుసా? ఐక్యత కోరే దేవుడు. ఐక్యతగా ఉండమని కోరేవాడు. చెదరగొట్టువాడు సాతాను, ఐక్యపరచువాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరైనా పరచబడతారు? దేవుని కుమారులు అనబడుదురని రాయబడింది. కాబట్టి సమాధానపరిచేటువంటి ఆధిక్యత, ఐక్యపరిచేటువంటి పని మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన వారమేంటున్నా. చూడండి, ఇశ్రాయేలీలు 12 రాళ్లను వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ 12 రాళ్ళు వారు బలిపీఠమును కట్టినప్పుడు 12 రాళ్ళు. అక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇంకో విషయము ఏంటో తెలుసా? యాకోబు ఒక రాయినే నిలిపాడు. ఇశ్రాయేలీలు ఆ ఒక్క రాయి ఏమైందో తెలుసా? 12 రాళ్ళు అయింది. యాకోబు ఒక రాత్రి నిలబెట్టి నూనె పోశాడు ఆ రాయి మీద. నేను వచ్చినప్పుడు ఇది దేవుని మందిరం అవుతుందని ఆయన నిలబెట్టింది ఒక రాయే. కానీ ప్రభువు కోరుకున్నది ఏ రాయో తెలుసా? 12 రాళ్ళు. 12 రాళ్ళను కోరుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో తీర్మానం చేసుకుందాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళే ముందు నీకున్నాయా, నాకున్నాయా భయభక్తులు? మనకున్నాయా భయభక్తులు? దేవుని యొక్క కార్యములకు జ్ఞాపకార్థమైన సూచన మనలో ఉందా? దేవుని యొక్క కార్యములను మనం అనుభవించిన అనుభూతి మనకుందా? దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగినటువంటి అనుభవం మనకుందా? ఐక్యత మనకుందా? ఐక్యతగా ఉన్న కాడ దేవుడు పనిచేస్తాడు. అందుకే నీ జీవితంలో ఐక్యత కలిగి ఉండు. ఐక్యత వలన, ఐకమత్యమే ఏంటంట? మహాబలము అని రాయబడింది. ఐక్యతయే బలం. సహవాసంగా ఉండటమే క్షేమం. ఐక్యతగా ఉండు. ఎవరితో విరోధం తెచ్చుకోవద్దు, గొడవ పడుకో. విరోధం రావటానికి కారణం ఏంటో తెలుసా? మన మనసు సరైనది కాకపోతే అందరితో విరోధం వస్తుంది.
మన మనసులో అపార్థాలు, మన మనసు సరికాకపోతే చిన్నదానికి కూడా మనం ఏం చేసుకుంటామో తెలుసా? అపార్థం చేసుకుంటాం. అపార్థం చేసుకొని అతను ఏ మనసుతో ఉన్నా మనం ఇలాగే అనుకొని అపార్థం చేసుకొని అందరితో విరోధం తెచ్చుకుంటాం. ప్రతి ఒక్కరిని కట్ చేసుకుంటా పోతాం. అలా కట్ చేసుకుంటా వెళ్ళిపోతే రేపు నీకు ఆపద వచ్చినప్పుడు ఎవడో పనిచేయడు, ఎవడో పలకడు. ఆపద రానప్పుడేమో అందరిని తోసేసుకొని, ఆపద రాగానే అందరిని పిలిచేసుకొని, అది మంచిది కాదు. అవకాశవాదం అంటారు దాన్ని. అందుకే అందరితో సమాధానంగా ఉండు, అందరితో ఐక్యంగా ఉండు. అందరితో సమాధానంగా ఉంటే నీది పోగొట్టుకునేది ఏముంది? ఏమీ లేదు. ఖచ్చితంగా ఉండు, యథార్థంగా ఉండు, సమాధానంగా ఉండు అందరితో. అప్పుడు ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అలా మన జీవితాలని ప్రభువు సిద్ధపరిచినట్లు ప్రభు మనకి సహాయపడునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మందిరావడంలో బైబిల్ స్టడీగా కూడా రావడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకే వందనాలు. మీరు ఇచ్చిన మీ లేఖనాలను బట్టి స్తోత్రాలు. 12 రాళ్లను తీసుకుని అనే మాటను జ్ఞాపకం చేసుకుని అతడు కింద పడదొరబడిన బలిపీఠమును బాగు చేసి 12 రాళ్ళు తీసుకుని ఇశ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని అనే మాటని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నువ్వెంతైనా నమ్మదైన దేవుడవు. మీ మాటల ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. మీ వాక్యము విడుదలవ్వటానికి సహాయపడ్డారు. విడుదలైన మీ మాటల ద్వారా వెలుగు లేని వారికి వెలుగు, తెలివి లేని వారికి తెలివి కలిగించే మాటలను బట్టి స్తోత్రాలు. నా జీవితంలో, మా జీవితంలో ప్రభువా, ఆ 12 రాళ్ళు 12 దేన్ని చూపిస్తున్నదో మీ వాక్యంలో మీరు చూపించినందుకై వందనాలు. ఇశ్రాయేలు యొక్క ప్రభువా గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు. ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల కర్త యాకోబు 12వ వాడు షేము నుండని. ఈ విషయాలన్నీ మీరు మాకు బోధించినందుకు వందనాలు. అధికారాన్ని, రాజరికాన్ని, పరిపూర్ణతను చూపిస్తుందని మీ వాక్యంలో చూపించారు. పరలోకంలో కూడా పరిపూర్ణత. మా ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న విధానం, వారికి ఇవ్వబడిన అధికారం, ఇవన్నీ మేము ధ్యానించడానికి సహాయపడ్డారు. 12 రాళ్ళు ఎందుకు? ఆ యొక్క ఇశ్రాయేలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 రాళ్ళు నిలబెట్టించాలని మీ వాక్యంలో మీరు సెలవిచ్చినందుకు వందనాలు. ఆ రాళ్ల మీద ప్రభువా సున్నం పూసి ధర్మశాస్త్ర వాక్యములు రాయించాలని మీరు సెలవిచ్చినారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆ 12 రాళ్ళ యొక్క సూచన, అవి సూచనగాను, అవి జ్ఞాపకార్థంగాను, ఆనవాలుగా ఉంచబడటానికి, అంతేకాదు యోర్దాను నది ఎర్ర సముద్రం ఎండిపోయిందని చూపించడానికి, యెహోవా బాహు బలమైనదని చాటించడానికి, అంతేకాదు ఆ యొక్క రాళ్ళు, ఆ 12 రాళ్ళు చూపించబడటానికి గల కారణం నిత్యము మీ యందు భయభక్తులకు నిలుపునట్లుగా, అంతేకాదు ఆ 12 రాళ్ళు ఐక్యతను చూపిస్తున్నవి. ఐక్యత కలిగి మేమున్నప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారని ఏలియా ప్రవక్త ఐక్యత కలిగి మీతో ఐక్యత కలిగి ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు అనేకులు బయలుదేవతను పూజిస్తూ మిమ్మల్ని విడిచిపెట్టిన కారణాన్ని వారికి మీ మహిమను చూపించేదాని కొరకాయ 10 రాళ్ళు కాదు 12 రాళ్ళు తీసుకొని పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేసి ప్రభువా, ఇశ్రాయేలు విడిపోయినారు. యూదా దేశమని, ఇశ్రాయేల్ దేశమని విడిపోయినా నీ నామము విడిపోయింది కాదు. నువ్వు ఏకరీతిగా ఉన్నవాడవు, నీవు ఏకముగా ఉన్నవాడవు. అందుకే 12 రాళ్ళను తీసుకుని బలిపీఠమును కట్టి, బలిపీఠమును బాగు చేసి బలర్పించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆకాశం అగ్ని దిగి మాంసమును దహించి వేసి వారి కన్నుల ఎదుట మీ మహాత్మ్యము చూపించబడ్డప్పుడు నువ్వు దేవుడివై ఉన్నావని రుజువుపరుచుకున్నందుకు యెహోవాయే దేవుడని వాళ్ళు కేకలు వేయగలిగినారు. ఎంత గొప్ప మహాత్మ్యము వారి కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడింది. అలాంటి గొప్ప దేవుడుగా నిన్ను రుజువుపరుచుకున్నందుకే వందనాలు. నా జీవితంలో, మా జీవితాల ఐక్యత అవసరం. ఐక్యత లేకుండా ఎక్కడున్నామో, అపార్థాలు ఎక్కడున్నాయో, మనస్పర్ధలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి కొట్టివేసి ఐక్యత కలిగి మీ కొరకు జీవించడానికి కృప దయచేయవలసిందిగా కోరుకుంటూ, కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ మాటలకు ముద్రవేయమని, విన్న బిడ్డల హృదయాల్లోతేనే కార్యం చేయవలసిందిగా మనవి చేస్తూ, తీర్మానం చేసుకున్న వారిని బలపరచమని, ఆ తీర్మానానికి ముద్ర వేసి నడిపించవలసిందిగా మనవి చేసుకుంటూ, సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, దేవా, ఎవరెవరు ఏ ఇబ్బందులు, ఇరుకుల్లో, ఆయరకాలం సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ,
మీ కృపగల బాహువులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరున మనందరికీ సర్వలోకములో తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.